Hello to all, welcome to our channel Viju Rock Movie Reviews. A review of the movie Salar, acted by Prabhas Garu, Shruti Hasan Garu, and Prithviraj Sukumaran Garu. Movie runtime అయితే 2 hours 52 minutes and written and directed by అయితే ప్రశాంత్ నీల్ గారు. ఈ మూవీ అయితే వరల్డ్ వైడ్ గా 5 లైన్స్ రిలీజ్ చేయడం జరిగింది. అండ్ మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం వాచ్ చేసినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి. నా ఫర్దర్ రివ్యూని మిస్ అవ్వచ్చు, చాలా మంది చూస్తున్నారు, ఎవరు సబ్స్క్రైబ్, సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో మీరు అనుకోవచ్చు అంటే 2 వీక్స్ అయిపోయింది నా రివ్యూస్ ఏం రావట్లేదని. సో ఒక విషయం అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. సో యూట్యూబ్ అంటే 2 వీక్స్ నుంచి యూట్యూబ్కి దూరంగానే ఉన్నాను. రీజన్ ఏంటంటే మా బ్రదర్ మ్యారేజ్ మాట. సో చాలా అంటే చాలా బిజీ అయిపోయాను. మ్యారేజ్ సిచ్యువేషన్ మీకు అందరికీ తెలిసింది ఎలా ఉంటుందో. సో తెలిసిందే కదా. సో ఫుల్ గెస్ట్ రిలేటివ్ తో ఉంటారు. సో ఫుల్ నాయిస్ ఉంటుంది హౌస్లో అంతా. సో పెళ్లి హడావడి సందడి అంతా ఉంటుంది. సో అలాగే 2 వీక్స్ అయితే క్రాస్ అయిపోయాయి. సో నేను ఒక వీడియో చేయవలసింది మీ 2 వీక్స్ అని కలిసి, సో అది చేయలేకపోయాను. సో సో అగైన్ ఐఎమ్ బ్యాక్ టు ద యూట్యూబ్. సో ఎస్టర్డే నేను వైజాగ్ రీచ్ అయ్యాను. సో మీకు ఇప్పటి నుంచి ఇంకా మీకు వీడియోస్ అయితే వస్తుంటాయి. నేను ట్రై చేశాను చేద్దాను, అస్సలు కుదరలేదు. అండ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఇంకా సలార్ మూవీ కోసం చెప్పాలంటే మూవీ అయితే ఎక్స్ట్రా ఆర్డినరీ అండి. అంటే మైండ్ బ్లోయింగ్. అసలు మూవీ అయితే మామూలుగా లేదు గాయస్. ఈ మూవీ కొన్ని సీన్లు చూసే కదా మీకైతే కేజీఎఫ్ గుర్తుకొస్తుంది. ఆ కలర్ గ్రేడింగ్ కానీ కొరియోగ్రాఫర్ కానీ సేమ్ అలానే అనిపిస్తుంది అనమాట. అంటే ప్రెజెంటేషన్ చాలా అంటే చాలా బాగుంది. అండ్ మాస్ మూవీ చూసిన వాళ్ళకైతే ఈ మూవీ అయితే బాగా నచ్చే ఛాన్స్ అయితే ఎక్కువ అనిపిస్తుంది. సో ప్రభాస్ గారు మంచి లుక్స్ చూపించారు. ఒక యాక్షన్ సీన్స్ కానీ అని ఒక మాస్ సీన్స్ లో కానీ స్లో మోషన్ ఇమోషనల్ సీన్స్ లో లుక్స్ అయితే ఎక్స్ట్రా ఆర్డినరీ. అసలు ఈ మూవీలో చాలా వైలెన్స్ ఉంటుందండి. క్లైమాక్స్ చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఇంటర్వెల్ సీన్స్ ఏదో ఉంటుంది కూడా చాలా బాగా అనిపిస్తుంది. అండ్ పార్ట్ 2 కోసం అలౌన్స్ ఏదో చేశారు, విధానం ఏదైతే ఉందో మనకి అదైతే చాలా బాగా చూపించారు, బాగుంది మనకు. అండ్ ఫస్ట్ హాఫ్ లో అయితే అండ్ సెకండ్ హాఫ్ లో అయితే ప్రతి ఎలివేషన్ ఏదైతే ఉంటుందో అదైతే చాలా వైలెన్స్ గా చూపించారు. సో యాక్షన్ సీక్వెన్స్ చాలా పవర్ఫుల్ గా ఉంటాయండి. ఫస్ట్ హాఫ్ లో ఈ మూవీ మీకు బాగా ఎంటర్టైన్ చేస్తుంటది. సో ఇమోషనల్ సీన్స్ ఉంటాయి, అది కూడా బాగా అనిపిస్తుంది. అండ్ 5 or 6 యాక్షన్ సీక్వెన్స్ ఉంటాయి, అదైతే మైండ్ బ్లోయింగ్, టాప్ లెవెల్. అసలు ఎవ్రీథింగ్ ఇస్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పవచ్చు. సో ప్రభాస్ ఫ్యాన్స్ కి అయితే ఫుల్ మీల్స్. అసలు అంటే ఫ్యాన్స్ ఎలా చూడాలనుకున్నారో అలానే ప్రశాంత్ నీల్ గారు అలానే స్క్రీన్ పైన ప్రజెంట్ చేశారు. నిజంగా ప్రశాంత్ నీల్ గారికి అప్రిషియేట్ చేయవలసిందే. సో రెబల్ స్టార్ ని ఇలా కదా మనం చూడాలనుకున్నాం, సో అలానే చూపించారు. సో సెకండ్ హాఫ్ సీన్స్ చాలా సూపర్. అసలు పార్ట్ 2 ఏముంటుందంటే సెకండ్ హాఫ్ లో సో కాన్సెప్ట్ వరల్డ్ అయితే చాలా పెద్దగానే ఉంటుంది అనమాట. కేజీఎఫ్ కన్నా పెద్ద అనమాట. సో కేజీఎఫ్ పెద్ద అనుకున్నా, దానికన్నా పెద్ద వరల్డ్ అనమాట ఇది. కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో డీటెయిల్ గా చూపించడం జరిగింది. అక్కడ ఏంటి అది ఉంటుంది హిస్టరీ, అక్కడ ఉన్న మనుషుల కోసం, అక్కడ ఉన్న క్యారెక్టర్ కోసం. అది అక్కడ మనకి ఏంటంటే కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుందండి. కానీ కన్ఫ్యూజన్ అనిపిస్తుంది అక్కడ. ఆ నేమ్స్ కానీ ఆ చుట్టూ అంటే ఉన్న ప్రదేశం ఏదో ఉంటుందో ఆ చుట్టూ ఆ నేమ్స్ చుట్టూ అలా ఆ స్టోరీ అయితే తిరుగుతుంటుంది. పార్ట్ 2 అయితే నేమ్ కూడా మనకి అక్కడే రివీల్ అయిపోతుంది అనమాట. సో ఎవరైతే మూవీ చూస్తుంటారు కదా వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. సెకండ్ హాఫ్ లో కొంచెం బోర్ కొట్టే ఫీలింగ్ అయితే వస్తుంటుంది. సో చాలా క్యారెక్టర్ అయితే ఉంటాయండి సెకండ్ హాఫ్. ఎక్కడైతే కాన్సార్ ఉంటుంది కదా, అక్కడ ఏదైతే మనకు చూపించారు చాలా పెద్దవాళ్ళు అనమాట. అండ్ అదొక పృథ్వీరాజ్ సుకుమార్ గారిది అండ్ ప్రభాస్ గారి ఫ్రెండ్షిప్ ని చాలా బాగా బిల్డ్ చేసి బాగా చూపించారు. అది కాకపోతే చాలా బాగా అనిపించింది నాకు. సో ఇంటర్వ్యూలో చాలా బాగుంటుందండి అక్కడ సీన్ ఏదైతే ఉంటుందో. సో కేజీఎఫ్ వర్షన్ ఇదైతే చూపించారు, ఇక్కడ కూడా ఆ వర్షన్ ని బాగా యూజ్ చేసుకున్నా చెప్పొచ్చు. సో ఇక్కడ కూడా అంటే ఆ ఫీల్ తెప్పిస్తారు అనమాట. సో కేజీఎఫ్ కి సలార్ కి అలాంటి సింక్ ఉండదు. అంటే చాలా మంది అనుకున్నారు అంటే కేజీఎఫ్ కి ఇంకా సలార్ కి ఏదో లింక్ అప్ సింక్ ఉంటుంది అనేసి. అలాంటిది ఏం లేదండి. సో స్టోరీ కూడా డిఫరెంట్ గా ఉంది. కేజీఎఫ్ దే, సలార్ దే. సో అలాంటిది కూడా స్టోరీస్ అయితే మ్యాచ్ కావు. సో ఎవరైతే మూవీ చూసుంటారు కదా వాళ్ళకైతే క్లియర్ గా అర్థమయ్యే ఉంటుంది. అసలు గూస్ బంప్స్ అండి. అసలు ప్రభాస్ గారు కట్అవుట్ చూసినప్పుడైతే ఆ ఫైట్స్ అని యాక్షన్ సీన్ ఏదో ఉంటుందో నిజంగానే గూస్ బంప్స్ అని మనకి తెప్పేలా చేస్తుంది. చెప్పాలంటే అద్భుతంగా చూపించారు అసలు. అండ్ కాన్సర్ సెకండ్ పార్ట్ కోసమే యూజ్ చేశారు అనిపించింది నాకు. అంటే కొంచెం బోర్ అది కన్ఫ్యూజన్ గా ఉంటుంది. బట్ ఈ ఏదైతే కాన్సర్ అది ఉందో ఆ సెకండ్ పార్ట్ ని అంటే కనెక్ట్ చేయడానికి ఇది
అంటే మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటది. సో అట్లా అలా కలిసి మనకి కొంచెం అర్థమయ్యే అవుతదన్నమాట. లాస్ట్‌లో అయితే వచ్చినప్పటికి. సో ఓవరాల్‌గా మూవీ అయితే అద్భుతం అండి. అసలు సూపర్ అసలు. 'కాంతార' బ్యాక్‌గ్రౌండ్ స్టోరీ ఏదైతే ఉందో అదైతే మనకు చెప్పాను కదా! కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటది. అది ఉంటదనేసి. సో అది మనం అర్థం చేసుకో లాస్ట్‌లో మనకు స్టోరీ అయితే కరెక్ట్‌గా అర్థమైపోతుందన్నమాట. అంటే కొంచెం అక్కడేంటంటే ఎక్కువ ఎమోషనల్ సీన్ కొంచెం కొంచెం ఎక్కువ పెట్టారు. ఎక్స్‌ట్రా పెట్టారేమో మేబీ మూవీ లెంత్ పెంచడానికి చేసారు. సో చాలా ఉన్నాయి. సో అది దీనికి మనకి క్లారిటీ లేదు. సో ఒక్క పాయింట్ ఏదో ఉంటది. అదైతే నాకు అర్థం కాలేదు. అది ఏంటంటే స్పెషల్ థాంక్స్ ఒక యాక్టర్ నేమ్ అయితే ఉంటది. ఆ యాక్టర్ అయితే మూవీలో ఎక్కడ కూడా కనిపించలేదు. మన మూవీ ఎండ్ వరకు. సో మేబీ పార్ట్ 2లో కనిపిస్తారేమో అనుకుంటున్నాను. మేబీ ఉండొచ్చు. సో పార్ట్ 2 అయితే ఇంకా ఎక్స్ట్రార్డినరీగా ఉండిపోతుంది. చాలా పెద్ద స్టోరీ అండి ఇది యాక్చువల్‌గా. ఇది పెద్ద వరల్డ్ అసలు. ఆ పెద్ద వరల్డ్ పెద్ద స్టోరీని ప్రశాంత్ నీల్ గారైతే 2 పార్ట్స్‌గా చూపిస్తున్నారు. సో కొంచెం కష్టమని చెప్పుకోవచ్చు. బట్ చూడాలి సెకండ్ పార్ట్ ఇంకా అద్భుతంగా ఉండిపోద్దనేసి. నేనైతే ఇంకా బాగా ఎక్స్‌పెక్టేషన్ ఉంది. చాలా బావుంటది ఇంకా అదైతే. సో నెక్స్ట్ ఇయర్ వస్తది మేబీ సెకండ్ పార్ట్ ఏదైతే ఉందో. అండ్ కమింగ్ టు ఆర్టిస్ట్ పెర్ఫార్మన్స్. ఆర్టిస్ట్ చాలా బాగా చేశారు. మెయిన్ 'ప్రభాస్' గారు బాడీ బిల్డ్ అయితే ఏదైతే ఉందో విధానం అదైతే యాక్షన్ సీన్స్ గాని, ఎమోషనల్ సీన్స్ గాని అయితే చాలా ఎక్స్ట్రార్డినరీగా ఉంది. చాలా సూపర్బ్ అసలు. సో అలాగే 'పృథ్వీరాజ్ కుమరన్' గారు కూడా చాలా బాగా చేశారు ఆయన కూడా. సో 'శృతి హాసన్' గారిది అంతగా స్కోప్ లేదు. బట్ చూడాలి ఆవిడది పార్ట్ 2లో ఎలా ఉండిపోతుంది. సెకండ్ పార్ట్‌లో ఎలా ఉంటుంది. అలాగే డైరెక్షన్ విషయానికొస్తే నిజంగా డైరెక్టర్ గారిని అప్రిషియేట్ చేయవలసిందే. సో 100% జస్టిఫై చేశారండి. సో అది సెకండ్ హాఫ్‌లో ఏదైతే ఉంటది కదా! అక్కడ కాన్సర్ ఏదో చూపించారు. అక్కడ కొంచెం క్లారిటీ మిస్ అనిపించింది. సో అంటే అక్కడ బోర్ కొట్టేలా అంటే స్టోరీ కొంచెం లాగ్ అయ్యే ఫీలింగ్ అది వస్తుంటది. సో మనకి మూవీ పార్ట్ 2 ఏదో ప్రస్తుతం చూసాక మనకు ఒక క్లారిటీ ఫుల్‌గా వచ్చేస్తది అప్పుడు. క్లియర్‌గా అర్థమవుతది. అసలు కాన్సర్ బ్యాక్‌గ్రౌండ్ స్టోరీ ఎందుకు పెట్టారు అనేసి తెలుస్తది మనకప్పుడు. సో బీజిఎం కూడా చాలా కొన్ని యాక్షన్స్ అయితే సూపర్బ్ అసలు. అద్భుతం అసలు. రవి బసూర్ అయితే చాలా బాగా నిజంగా బీజిఎమ్స్ చాలా బాగా అనిపించింది. సో అదే విషయం అండి. సో ఈ మూవీకి నేను ఇచ్చిన రేటింగ్ అయితే 4.1 ఔట్ ఆఫ్ 5. సో దట్ ఈస్ దిస్ ఇస్ ఎ రివ్యూ. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్‌కి ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయబడి ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ రివ్యూని మిస్ అవ్వకూడదు. చాలా మంది చూస్తారు. మీరు ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేయరు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో ఇలాగే నాకు సపోర్ట్ చేస్తుండండి. మంచి రివ్యూతో మీకు ముందుకు వస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్. మీట్ యూ నెక్స్ట్ వీడియో. బై బై. టేక్ కేర్. జై హింద్.